జాతీయ గ్రంథాలయ దినోత్సవాల సందర్భంగా టీవైఆర్ ఫౌండేషన్ లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ గజ్వేల్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ తలకోకుల రాజు మాట్లాడారు. ఈ లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్లో చదివి అనేక రంగాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అట్లే వారికి వచ్చిన ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉన్నత ఐఏఎస్, ఐపీఎస్, ఈసెట్ లాంటి ఉన్నత ఉద్యోగాల కొరకు కృషి చేయాల్సిందిగా కోరుతూ సమాజంలో విద్య ద్వారా ఉన్నత స్థితికి చేరుకున్న వారు తిరిగి విద్యార్థులకు గ్రంథాలయ లాంటి తగిన సదుపాయాలు కల్పిస్తూ రాబోయే తరాలను మరింత ఉన్నత విద్యావంతులుగా, మేధావులుగా, సమాజ సేవకులుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తాము విద్య ద్వారా సమాజం ద్వారా పొందిన వనరులను తిరిగి ఈ సమాజానికి అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అట్లే 100 గ్రంథాలయాల స్థాపనలో భాగంగా ఈ మారు త్వరలో జెడ్పీహెచ్ఎస్, తీగులు, రాయపూల్ తదితర గవర్నమెంట్ పాఠశాలల్లో టీవైఆర్ ఫౌండేషన్ గ్రంథాలయ స్థాపన జరగనుందని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు కావాలనుకునే ఔత్సాహిక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా టీవైఆర్ సంస్థను దరఖాస్తు చేసుకోవాలన్నారు. అట్లే టీవైఆర్ ఫౌండేషన్ ఇంతవరకు స్థాపించిన ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల చివరి వారంలో పిల్లల మాసపత్రికలు, సిద్దిపేట జిల్లా బడి పిల్లల కథలు మరియు ఇతర పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నేను కూడా ఒప్పుకుంటాను. ఏమైందో చూద్దాం అని చూస్తుంటే చందమామను బాలమిత్రుడు ఏమో దొరుకుతుంది, అక్కడ నుంచి చిన్నగా ఇప్పుడు బేతాల కథలని అట్లా అలవాటై మొత్తం మేము హాలిడేస్ ఇస్తే నేను ఇంకొక మొత్తం ఒక ఇప్పుడు అందులోనే ఉండేవాళ్ళం. అందులోనే ఉండి అక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్ని ర్యాక్స్ అన్ని అయిపోతుండే మాకు.